హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఐఎమ్ కస్తూరి. ఈ సెషన్లో మనం సెప్టెంబర్ 23 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అయ్యే విధంగా కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ తీసుకురావడం జరిగింది. సెషన్ని ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ ఈ సెషన్ మీకు ఎంసీక్యూ బేస్డ్ ఉంటుంది, అలాగే కాన్సెప్చువల్ వైజ్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు ఫ్యూ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో జస్ట్ ఆ క్వశ్చన్స్కి మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేను మెన్షన్ చేశాను క్వశ్చన్స్ అనేవి. మెనీ మోర్ ఆస్పిరెంట్స్ వాటికి ఆన్సర్ చేస్తున్నారు. వెరీ నైస్. ఓకే, సో ఇదే విధంగా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. సో ఇక్కడ మనం చూసుకుంటే 3-day ఫెస్టివల్ నది ఉత్సవ్ కమెన్స్డ్ ఫ్రమ్ 22nd to 24th సెప్టెంబర్ ఇన్ ఢిల్లీ అనమాట. సో ఈ నది ఉత్సవ్ ఏంటి, యాక్చువల్గా ఎందుకోసం సెలబ్రేట్ చేస్తున్నారు, ఏ ఆర్గనైజేషన్స్ వీటిని కండక్ట్ చేస్తుంది ఫెస్టివల్ని అనేది నా లెటెస్ట్ డిస్కస్. ఓకే, సో యాక్చువల్గా ఫస్ట్ థింగ్ చూసుకోండి, 2023లో మనకి 2023లో జరుగుతున్నది ఎన్నో ఎడిషన్ ఆఫ్ నది ఉత్సవ్ ఫెస్టివల్ అంటే ఇది మనకి 4th ఎడిషన్ అండి. ఓకే, ఇది 4వసారి జరగడం అనమాట నది ఉత్సవ్ అనేది. అండ్ ఆల్సో ఎక్కడ జరుగుతుంది అంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ యమునా, దట్ ఈస్ ఇట్ ఢిల్లీ అండి. సో ఢిల్లీలోని మనకి యమునా రివర్ బ్యాంక్స్ పైన ఈ యొక్క పర్టికులర్ నది ఉత్సవ్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది మనకి ఎన్ని డేస్ ఈవెంట్ అంటే ఆల్రెడీ ఇక్కడ మీరు చూసారు, నేను హెడ్డింగ్లో కూడా మెన్షన్ చేశాను. 3 days ఈవెంట్ మనకి ఇది ఎప్పటి నుండి 22 సెప్టెంబర్ నుండి 24 సెప్టెంబర్ వరకు, 22, 23, 24. సో ఈ డేట్స్లో మనకి నది ఉత్సవ్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. ఓకేనా, ఎందుకోసము అంటే ఇక్కడ నది ఉత్సవ్ నేమ్లోనే తెలియాలి మీకు, రివర్ ఫెస్టివల్, రైట్? సో మన ఇండియా యొక్క రివర్స్ యొక్క కల్చరల్ హెరిటేజ్ కానివ్వండి, ఏన్షియంట్ టెక్స్ట్లో అండ్ ఆల్సో రిచ్ కల్చరల్ హెరిటేజ్ గురించి, రివర్స్ గురించి మనకి ఈ యొక్క పర్టికులర్ అవేర్నెస్కి సంబంధించి నది ఉత్సవ్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఓకేనా, సో రివర్స్కి సంబంధించిన కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ. సో ఇది మనకి 3-day ఫెస్టివల్. ఈసారి జరిగేది మనకి 4th ఎడిషన్ అనమాట. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ చూసుకోండి ఇక్కడ మీరు, అదేంటంటే మనకి ఎన్సిఎంసి, ఓకే సారీ ఎన్ఎం, జస్ట్ ఎ మినిట్, సో ఇక్కడ మనకి ఏ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేస్తున్నాయంటే ఎన్ఎంసిఎం అండ్ ఆల్సో జానపద సంపద డివిజన్ అండి. ఈ ఎన్ఎంసిఎం ఏదైతే ఉందో దట్ ఈస్ నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్ అండి. ఓకే, ఆ ఒక ఆర్గనైజేషన్తో పాటు ఈవెన్ జేఎస్డి కూడా, అంటే దట్ ఈస్ జానపద సంపద డివిజన్ కూడా ఈ యొక్క పర్టికులర్ నది ఉత్సవ్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఫ్యూ కీ పాయింట్స్ అండి. ఓకే, సో మీకు కావాలనుకుంటే యూ కెన్ టేక్ అ నోట్స్. ఈవెన్ క్లాస్ అయిపోయిన తర్వాతనే మీరు వీడియో పాజ్ చేసుకుంటూ నోట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, దట్ ఈస్ ఆల్ అబౌట్ నది ఫెస్టివల్. ఓకే, దట్ ఈస్ నది ఉత్సవ్. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాము. నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ అవార్డెడ్ ద coveted వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ రికగ్నిషన్ స్టేటస్ ఫర్ ఎ tenure ఆఫ్ 10 years, 12 years, 13 years, 14 years. ఓకే, నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా పదవి కాలం కోసము మెడికల్ ఎడ్యుకేషన్ రికగ్నిషన్ హోదా కోసము వరల్డ్ ఫెడరేషన్ను పొందింది. సో రీసెంట్గా చూసుకుంటే ఇక్కడ మనకి ఎన్ఎంసి అనేది, ఓకే, దట్ ఈస్ రిలేటెడ్ టు నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సో రీసెంట్గా అవార్డ్ చేసింది దట్ ఈస్ బై డబ్ల్యూఎఫ్ఎంఈ. డబ్ల్యూఎఫ్ఎంఈ ఏంటండి, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. సో ఎస్పెషల్గా ఈ డబ్ల్యూఎఫ్ఎంఈ కూడా ఫోకస్ చేసేది ఏంటంటే మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ కానివ్వండి, మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, గ్లోబల్ వైడ్గా చూసుకునేదే ఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండి. ఓకేనా, అండ్ ఆల్సో నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసారి అవార్డు అవ్వడం జరిగిందనమాట. సో రికగ్నిషన్ స్టేటస్ కోసం ఎన్ని ఇయర్స్ అంటే దట్ ఈస్ 10 years అండి. ఓకేనా, ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. అండ్ ఆల్సో ఎస్పెషల్గా చూసుకున్నా కూడా ఇక్కడ మనకి ఈ యొక్క అవార్డ్ అనేది డబ్ల్యూఎఫ్ఎంఈ ఎప్పుడు ఇస్తుంది అంటే ఇంటర్నేషనల్ మెడికల్ స్టాండర్డ్స్ని రీచ్ అయినప్పుడు ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఈసారి మనకి ఇండియాకి సంబంధించిన నేషనల్ మెడికల్ కమిషన్ అనేది దీంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది కూడా రికగ్నిషన్ స్టేటస్ ఎన్ని ఇయర్స్కి అంటే 10 years. ఓకే, నెక్స్ట్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నేషనల్ వెల్ఫేర్ ఫండ్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్. సో ఈ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నేషనల్ వెల్ఫేర్ ఫండ్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్ స్కీమ్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. సో ఇది మనం చూసుకున్నట్లయితే దిస్ ఇస్ అ గవర్నమెంట్ స్కీమ్ అండి.
ఓకే. అండ్ ఇది ఎవరికి సంబంధించి ఎందుకోసము అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ని. సో ఎవరికి ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే మరి అథ్లెట్స్కి, కోచెస్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి. దేనికి సంబంధించి? స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ అండ్ స్పోర్ట్స్ ట్రైనింగ్కి సంబంధించిన వాటిలో ఫైనాన్షియల్ సపోర్ట్ అందించే విధంగానే ఈ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ వెల్ఫేర్ ఫండ్ ఫర్ ఎస్పెషల్ కూడా స్పోర్ట్స్ పర్సన్ అన్నారండి. ఓకేనా. సో ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ చూసుకోండి, ఇక్కడ మనకి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు రీసెంట్గా ఈ యొక్క పర్టిక్యులర్ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది అండ్ ఆల్సో ఫెసిలిటేట్ చేశారు స్పోర్ట్స్ పర్సన్స్ని. సో మనకి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ఎవరండి? యూనియన్ మినిస్టర్ ఫర్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, అవునా. సో ఈ సంబంధించిన మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో తను రీసెంట్గా ఫెసిలిటేట్ చేయడం జరిగింది ఈ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నేషనల్ వెల్ఫేర్ ఫండ్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. అండ్ ఇప్పటి వరకు టిల్ డేట్ ఈ స్కీమ్ ద్వారా ఎంతమంది స్పోర్ట్స్ పర్సన్ బెనిఫిట్ అయ్యారు అంటే మనకి టిల్ డేట్ 270 మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఈ దీన్ దయాళ్ నేషనల్ వెల్ఫేర్ ఫండ్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్ ద్వారా బెనిఫిట్ అవ్వడం జరిగిందండి. ఎంతమంది? దట్ ఈస్ 270 అథ్లెట్స్ or 270 స్పోర్ట్స్ పర్సన్స్. ఓకేనా. సో దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నేషనల్ వెల్ఫేర్ ఫండ్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద అలయన్స్ ఆఫ్ సాహెల్ స్టేట్స్ అన్నారు. కింది వాటిలో ఏ దేశం అలయన్స్ ఆఫ్ సాహెల్ స్టేట్స్లో సభ్యుడు కాదు అన్నారు. ఓకే. మాలి అండ్ ఆల్సో నెక్స్ట్ మూవింగ్ టు బర్కినా ఫాసో, నైగర్ అండ్ మూవింగ్ టు చాద్. సో రీసెంట్గా మీరు ఇక్కడ చూసుకోండి AES అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఏంటంటే అది అలయన్స్ ఆఫ్ సాహెల్ స్టేట్స్ అనమాట. ఈ అలయన్స్ ఆఫ్ సాహెల్ స్టేట్స్లో ఎవరు మెంబర్స్ ఉన్నారు అని మీకు ఐడియా ఉంటే మీరు ఎలిమినేట్ చేస్తూ ఆన్సర్ చేయొచ్చండి. సో దీంట్లో మాలి, నైగర్ అండ్ ఆల్సో ఫాసో. సో ఆల్ దీస్ 3 వర్ ద మెంబర్స్. ఎందుకోసం ఫామ్ అయ్యాయి అంటే జిహాదిజం అనే ఇష్యూని ట్యాకిల్ చేయడానికి. ఓకే. సో ఈ ఇష్యూని ట్యాకిల్ చేయడానికే రీసెంట్గా అలయన్స్ ఆఫ్ సాహెల్ స్టేట్స్ అనేవి ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో జిహాదిజం కాన్సెప్ట్ ఇష్యూని ట్యాకిల్ చేయడానికి అండ్ వాటితో పాటుగా పావర్టీని ఎలిమినేట్ చేయడానికి, లైక్ డెవలప్మెంటల్ ఇష్యూస్ని ఫోకస్ చేస్తూ. ఓకేనా. సో ఈ డిఫరెంట్ సెక్టార్స్ని ఫోకస్ చేస్తూ ఈ ఒక పర్టిక్యులర్ అలయన్స్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే. అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ జిహాదిజం అనే కాన్సెప్ట్ కూడా ఎస్పెషల్గా చాలా సంవత్సరాల నుండి ఒక రీజియన్లో ఎక్కువగా ఉంది. సో ఆ రీజియన్ని ఫోకస్ చేస్తూనే ఈసారి అలయన్స్ ఆఫ్ సాహెల్ స్టేట్స్ ఫామ్ అవ్వడం జరిగింది బై దీస్ 3 రీజియన్స్. ఓకే. సో అందులో ఏ రీజియన్లో మనకి అంటే దట్ ఈస్ లిప్టాకో గౌరామా రీజియన్ అండి. ఎక్కడ అది? లిప్టాకో గౌరామా రీజియన్లో ఈ జిహాదిజం అనే ఇష్యూని స్పెసిఫిక్గా లైక్ ఏంటంటే ఫోకస్ చేస్తూ అలయన్స్ ఆఫ్ సాహెల్ స్టేట్స్ని ఈ 3 రీజియన్స్ ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇందులో లేని మెంబర్ ఏది అన్నారు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ డి, దట్ ఈస్ చాద్. ఓకేనా. నెక్స్ట్, 14th edition ఆఫ్ గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్ బిగిన్స్. సో ఎస్పెషల్గా చూసుకోండి గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్ అన్నారు. ఈ గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్ మరి మనకి టైటిల్లోనే ఉంది. అంటే ఇక్కడ కంప్లీట్గా ఇది ఫోకస్ చేసేది స్కిల్ డెవలప్మెంట్. ఏంటండి? స్కిల్ డెవలపింగ్ ఎస్పెషల్లీ అమాంగ్ ద యూత్. ఓకే. ఈసారి జరిగేది ఎన్నో ఎడిషన్? మనకి 2023లో జరిగేది 14వ ఎడిషన్ అండి. ఓకేనా. నెక్స్ట్, మరి ఈ గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్ బిగిన్స్ అన్నాం మనం, అవునా. అండ్ ఈవెన్ వన్ మోర్ థింగ్ చూసుకోండి, ఈ సమ్మిట్ అనేది 2 days సమ్మిట్ అండి. ఓకేనా. సో మరి ఇది ఎక్కడ ప్లేస్ చేసుకుంటుంది అంటే దట్ ఈస్ ఇట్ ఢిల్లీ. అండ్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇండస్ట్రీస్ యొక్క రోల్ ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ నుండి ఎంప్లాయ్మెంట్ వరకు లైక్ ఇండస్ట్రీస్ యొక్క రోల్ ఏ విధంగా ఉంది, ఆ ఇండస్ట్రీస్కి సంబంధించిన లైక్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫర్దర్ అప్కమింగ్ డేస్లో లైక్ కంప్లీట్గా ఇండస్ట్రియలైజేషన్ మేబీ. ఓకే. సో వాటిని ఫోకస్ చేస్తూ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ని అంటే యూత్కి స్కిల్స్ని డెవలప్ చేసే విధంగా టు ఎంపవర్ ద యూత్ అనమాట రిగార్డింగ్ ఆల్ దీస్ ట్రైనింగ్ ఆఫ్ స్కిల్స్ అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ అనమాట. ఓకే. సో అందుకోసమే ఈ యొక్క సమ్మిట్ని నిర్వహించడం జరిగింది. అండ్ ఇది 2 రోజుల సమ్మిట్ అండి. ఢిల్లీలో ప్లేస్ చేసుకుంటుంది 14th edition ఆఫ్ గ్లోబల్ స్కిల్ సమ్మిట్. అండ్ ఈసారి స్పెసిఫిక్ ఒక థీమ్ కన్సిడర్ చేశారు. ఆ థీమ్ ఏంటంటే బిల్డింగ్ స్కిల్స్, ఎంపవరింగ్ యూత్ అండ్ క్రియేటింగ్ ఏ ఫ్యూచర్ అనేది థీమ్ అనమాట. సో ఇక్కడ మెన్షన్ చేశాను, మీకు ఆల్రెడీ నోట్స్ తీసుకుంటారన్న ఉద్దేశంతో. సో థీమ్ ఏంటండి మనకి? బిల్డింగ్ స్కిల్స్, ఎంపవరింగ్ యూత్ అండ్ క్రియేటింగ్ అ ఫ్యూచర్. ఓకేనా. నెక్స్ట్,
క్లియర్ కదా అని ప్రతి ఒక్కరికి కాన్సెప్ట్ కూడా, ఎందుకంటే ఇక్కడ ఎడిషన్ చూసుకోవాలి, ఎన్ని డేస్ ఈవెంట్, ఎక్కడ జరుగుతుంది, ఆబ్జెక్టివ్ ఏంటి, ఒకవేళ థీమ్ ఏదైనా ఉందా. సో ఇలా మీరు సమ్మిట్స్ అనే కాన్సెప్ట్ ఫోకస్ చేసినప్పుడు మ్యాక్సిమం మీరు ఏంటంటే చూసుకోవాల్సిన ఏరియాస్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కేవీఐసి? కేవీఐసి ఫుల్ ఫామ్ ఏంటండి? ఐడియా ఉందా ఎవరికైనా? కేవీఐసి ఫుల్ ఫామ్ దట్ ఈస్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అండి. ఓకే, సో ఈ కేవీఐసి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రమోట్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్, టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్, టు ప్రిజర్వ్ ట్రెడిషనల్ స్కిల్స్ అండ్ క్రాఫ్ట్స్, ఆల్ ఆఫ్ ద అబవ్. మనకి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఏదైతే ఉందో ఇది ఒక స్టాట్యుటరీ బాడీగా ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ ప్రస్తుతం ఈ యొక్క పర్టికులర్ కేవీఐసి యొక్క చైర్మన్ ఎవరు అంటే మనకి అంటే కరెంట్గా ఉన్నది 2023లో చూసుకుంటే మీరు కరెంట్ డేటా ప్రకారము మనోజ్ కుమార్ గారు కేవీఐసి యొక్క చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే మనకి కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేసుకుని స్టాటిక్ పార్ట్ కూడా రైజ్ చేస్తారు ఎగ్జామినేషన్స్లో. సో ఇలా కొన్ని స్టాటిక్ క్వశ్చన్స్ కూడా క్లాసెస్లో డిస్కస్ చేద్దాం మనము. అండ్ ఆల్సో మనకి ఇది ఏ మినిస్ట్రీలోకి వస్తుంది అంటే ఎంఎస్ఎంఈ అండి, అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, దట్ ఈస్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఏదైతే ఉందో అండర్ దాట్ పర్టిక్యులర్ మినిస్ట్రీ కేవీఐసి అనేది ప్లేస్ అవ్వడం జరిగింది. ఓకే, సో ముఖ్య ఉద్దేశం ఏంటి కేవీఐసిది అంటే ఆల్ ఆఫ్ ద అబవ్ అండి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తూ అండ్ ఎంప్లాయ్మెంట్ రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే విధంగా అండ్ ట్రెడిషనల్ స్కిల్స్ అండ్ క్రాఫ్ట్స్ని కూడా ప్రిజర్వ్ చేయడం. దీస్ ఆల్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కేవీఐసి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు కేవీఐసి. నెక్స్ట్, ఇండియన్ ఆరిజిన్ ఆథర్ చేత్నా మరూస్ డెబ్యూట్ నావెల్ వెస్టర్న్ లానే షార్ట్ లిస్టెడ్ ఇన్ బూకర్ ప్రైజ్ అండి. సో మనం ఈ బూకర్ ప్రైజ్ అనే కాన్సెప్ట్ చాలా సార్లు మీరు కరెంట్ అఫైర్లో చూసి ఉంటారు. బట్ ఒకవేళ ఈవెన్ ఇఫ్ మీరు బిగినర్ అయినా కూడా నో ప్రాబ్లం, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ బూకర్ ప్రైజ్ అనేది ఏవైతే నావెల్స్ మనకి రిటర్న్ ఇన్ ఇంగ్లీష్ అండి, బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఓకేనా, పర్టికులర్గా కాకుండా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏవైతే నావెల్స్ ఇంగ్లీష్లో రాసి ఉంటాయో అండ్ ఆల్సో పబ్లిష్డ్ ఇన్ యూకే అండ్ ఐర్లాండ్ అండి. సో ఈ స్పెసిఫిక్ నావెల్స్ ఏవైతే ఉంటాయో ఆ నావెల్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈసారి రీసెంట్గా ఓవరాల్ ఒక 13 బుక్స్ నుండి 6 బుక్స్ ఫైనల్ లిస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ ఫైనల్ లిస్ట్లో ఏంటంటే ఇండియన్ ఆరిజిన్ ఆథర్ సంబంధించిన చేత్నా మరూస్ గారి డెబ్యూట్ నావెల్ వచ్చేసి వెస్టర్న్ లేన్ అనే బుక్ని రీసెంట్ నావెల్ షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది బూకర్ ప్రైజ్కి. అండ్ ఈ బూకర్ ప్రైజ్కి లైక్ ఎప్పటి నుండి సెలెక్ట్ చేస్తారు అంటే ఈ బూకర్ ప్రైజ్ సెలెక్ట్ చేసే పీరియడ్ చూసుకోండి, లైక్ 2022 సెప్టెంబర్ నుండి, ఓకే, సో అక్టోబర్ 2023 అండి. సో ఈ పీరియడ్లో జస్ట్ వైస్ వర్జా అనమాట, అక్టోబర్ 2022 నుండి సెప్టెంబర్ 2023. ఎస్, 2022 అక్టోబర్ నుండి మనకి సెప్టెంబర్ 2023 వరకు ఈ మధ్యకాలంలో పబ్లిష్ చేసిన బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసి ఈ విధంగా ఫైనల్ లిస్ట్ చేస్తారు. మరి ఈసారి ఎప్పుడు అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అంటే మనకి నవంబర్ 26, 2023 ఫైనల్గా బూకర్ ప్రైజ్ విన్ అయ్యే నావెల్ని అనౌన్స్ చేస్తారు. ఎప్పుడు అది 2023 నవంబర్ 26 రోజున. ఓకేనా, అండ్ దెన్ మరి ఈ యొక్క వెస్టర్న్ లేన్ అనే షార్ట్ లిస్ట్ అయిన బూకర్ ప్రైజ్ సంబంధించిన ఈ యొక్క బుక్ ఏదైతే ఉందో ఇండియన్ ఆరిజిన్ కదండి, మనకి ఆథర్ ఎవరు, ఇండియన్ ఆరిజిన్ చేత్నా మరూస్ గారి యొక్క బుక్ వెస్టర్న్ లేన్లో ఎవరి గురించి డిస్క్రైబ్ చేశారు అంటే ఇక్కడ ఒక 11 year old బ్రిటిష్ గుజరాతీ గర్ల్కి సంబంధించిన స్టోరీ అండి. అండ్ ఈవెన్ లైక్ ఇమ్మైగ్రెంట్ ఫాదర్ ఏ విధంగా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, ఒక సింగిల్ పేరెంట్గా ఫ్యామిలీని ఎలా బాటప్ చేశారు అనేది కంప్లీట్గా ఈ బుక్లో డిస్క్రైబ్ చేశారనమాట. సో ప్రస్తుతం మనకి ఆ బుక్ అనేది బూకర్ ప్రైజ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. క్లియర్ కదండి, మనకి ఇప్పుడు బూకర్ ప్రైజ్ లైక్ ఎలిజిబిలిటీస్ ఏంటి, లైక్ ఇంగ్లీష్లో రాసి ఉండాలి, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడున్నా రావచ్చు బుక్స్ అనేవి, బట్ యూకే అండ్ ఐర్లాండ్లో పబ్లిష్ అయ్యి ఉండాలి. అండ్ ఎవ్రీ ఇయర్ 22 లైక్ అక్టోబర్, సపోజ్ ఈ ఇయర్ అనుకోండి సెప్టెంబర్ వరకు సెలక్షన్స్ అయిపోయి మళ్ళీ అక్టోబర్ నుండి స్టార్ట్ చేస్తారు. ఈ ఇయర్ అక్టోబర్ నుండి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు అనమాట. మళ్ళీ నవంబర్ ఆర్ అక్టోబర్ ఆ మధ్యలో బూకర్ ప్రైజ్ని అనౌన్స్ చేస్తారు. ఓకేనా, సో ఈ ఇయర్ మనకి నవంబర్ 26న అనౌన్స్ చేయబోతున్నారు ఎవరు బూకర్ ప్రైజ్ గెలుచుకున్నారు అనేది. ఓకేనా, నెక్స్ట్ వరల్డ్ రైనో డే 2023 ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం 2023 అండి. సో ఇక్కడ 5 different types ఆఫ్ రైనోస్ని ప్రిజర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి,
ఎందుకంటే అవి ఎక్స్టింక్షన్ దిశలో ఉన్నాయి. సో ఆ ఎక్స్టింక్షన్ దిశ నుండి వాటిని కాపాడడానికే ఈ వరల్డ్ రైనో డే అనేది సెలబ్రేట్ చేయాలన్న ఒక కాన్సెప్ట్ని మనకి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వారు నిర్ణయించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ రైనోస్ ఉంటాయి. ఒకసారి నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్, ఆ 5 టైప్స్ ఆఫ్ రైనోస్ ఏంటి అనేది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు వరల్డ్ రైనో డే అంటే ఎవ్రీ ఇయర్ 22nd సెప్టెంబర్న వరల్డ్ రైనో డే ఆర్ రైనోసెరస్ అని కూడా అంటాం కదా, ఖడ్గమృగాలు. సో వీటిని కాపాడడానికే ఈ యొక్క పర్టిక్యులర్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు, వాటిని ప్రిజర్వ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే, అండ్ ఆల్సో ఈవెన్ టు ప్రివెంట్ దేర్ ఎక్స్టింక్షన్ అండి. సో దట్ ఈస్ అ ఆబ్జెక్టివ్. అంటే ఎందుకోసం సెలబ్రేట్ చేస్తారు అనేది మీకు ఒక బేసిక్ ఐడియా ఉండాలి. అండ్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే 22nd సెప్టెంబర్న ఈ వరల్డ్ రైనో డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ Dr. Swati Nayak receives prestigious Borlaug Award for advancing rice seed systems అండి. సో రీసెంట్గా చూడండి, ఇక్కడ వరి విత్తన వ్యవస్థలను అభివృద్ధి చేసినందుకు ప్రతిష్టాత్మక బోర్లాగ్ అవార్డ్ని అందుకున్నారు. ఎవరు? డాక్టర్ స్వాతి నాయక్ గారు. అండ్ దెన్ నౌ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ బోర్లాగ్ అవార్డ్ ఏదైతే ఉందో, సో ఈ అవార్డ్కి కొంత హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఏంటంటే ఎవరైతే హంగర్ అండ్ మాల్ న్యూట్రిషన్ ఈ కాన్సెప్ట్స్ని ఫోకస్ చేస్తూ వాళ్ళ ఇండివిజువల్స్ కాంట్రిబ్యూషన్ ఉంటుందో, సో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఈ యొక్క బోర్లాగ్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ద పీపుల్ హూ ఆర్ అండర్ 40 years ఏజ్. ఓకే, సో అండర్ ద 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళని సెలెక్ట్ చేసి ఎవరైతే ఇండివిజువల్స్ ఇలాంటి ఏరియాస్ని ఫోకస్ చేస్తూ హంగర్ ఇంకా మాల్ న్యూట్రిషన్, సో ఈ ఏరియాస్లో వర్క్ చేసిన వారికి ఈ బోర్లాగ్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అండ్ దెన్ వన్ మోర్ థింగ్, ఈ బోర్లాగ్ అవార్డ్ అనేది ఒక లైక్ రినోడ్ నోబెల్ లారెట్ అనమాట. సో తను ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్. ఓకే, ఈ పర్సన్ అనమాట, తను రినోడ్ పర్సన్. సో తన పేరు మీదుగా ఈ బోర్లాగ్ అవార్డ్ అనేది ఇస్తుంటారు. అది కూడా సెలెక్టెడ్ ఏజ్ అనమాట, అండర్ 40 years ఆఫ్ ఏజ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ అవార్డ్స్ అనేవి ఇస్తుంటారు. సో ఈసారి సెలెక్ట్ అయింది డాక్టర్ స్వాతి నాయక్ గారు. she'll be going to receive Borlaug Award for advancing rice seed systems and ఈ వరి విత్తన వ్యవస్థలను వీటి యొక్క అడ్వాన్సింగ్ డెవలప్మెంట్స్ అండ్ ఆ యొక్క ఏరియాస్లో లైక్ టెస్టింగ్ కానీ డిప్లాయ్మెంట్ కానీ. ఈవెన్ షీఈ్ ఆల్సో వర్కింగ్ యాజ్ అ సైంటిస్ట్ అండి ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కూడా. సో షీఈ్ వర్కింగ్ యాజ్ అ సైంటిస్ట్. ఓకే, అండ్ ఆల్సో ప్రోడక్ట్ మేనేజర్ కూడా, మనకి మేనేజ్మెంట్ కూడా చూసుకుంటారు. ఎక్కడ అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో. ఓకే, దట్ ఈస్ ఇట్ ఫిలిప్పైన్స్. Next, which of the following countries did not participate in the Climate Ambition Summit? So, రీసెంట్గా ఈ క్లైమేట్ అంబిషన్ సమ్మిట్ అనేది ప్లేస్ చేసుకుందండి. సో ఇక్కడ మీరు చూసుకోవాలి, ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ క్లైమేట్ అంబిషన్ సమ్మిట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు మనకి అంటే September 21st కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, క్లైమేట్ అంబిషన్ సమ్మిట్ ఎందుకోసము, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్యారిస్ అగ్రిమెంట్కి సంబంధించిన 1.5 degrees సెంటిగ్రేడ్, రైట్? సో దీనికి సంబంధించిన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, అవునా? సో ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ఫోకస్ చేస్తూ, ఓకే, దట్ మీన్స్ ఎస్పెషల్లీ ప్యారిస్ అగ్రిమెంట్ 1.5 degrees సెంటిగ్రేడ్ని ఫోకస్ చేస్తూనే యుఎన్జిఏ ఈ క్లైమేట్ అంబిషన్ సమ్మిట్ని కండక్ట్ చేసింది. కానీ ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ అనేవి లైక్ నియర్లీ 42% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి చైనా, ఇండియా, యునైటెడ్ స్టేట్స్ నుండి వస్తుంటాయి. బట్ ఈ కంట్రీసే ఈసారి అటెండ్ అవ్వలేదు అనమాట దీంట్లో ఈ క్లైమేట్ అంబిషన్ సమ్మిట్లో. ఓకేనా, అండ్ ఆల్సో ఎస్పెషల్గా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ చెప్పాను కదా ప్యారిస్ అగ్రిమెంట్కి సంబంధించి. అండ్ ఆల్సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రమోట్ ద క్లైమేట్ జస్టిస్ అండి. ఏంటది? టు ప్రమోట్ క్లైమేట్ జస్టిస్ అనమాట. సో దీస్ వర్ ద 2 main objectives టు కండక్ట్, దట్ ఈస్ బై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. మనకి యునైటెడ్ నేషన్స్ సంబంధించి 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉంటాయి. అందులో 1 ఈస్ ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అండి. అండ్ రిమైనింగ్ 5 ఏది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఒకవేళ ఐడియా ఉంటే. సరే, ఇఫ్ యూ హ్యావ్ నో ఐడియా దట్ టు ఆల్సో మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను అట్లీస్ట్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నా
లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండి. క్లియర్ కదా మీకు? ఇది క్లైమేట్ అంబిషన్ సమిట్ కి ఏ కంట్రీస్ అటెండ్ అవ్వలేదు అంటే చెప్పాను కదా, 42% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అయ్యే కంట్రీస్ రెస్పాన్సిబుల్ ఉన్న కంట్రీస్ ఏంటి? చైనా, ఇండియా, యుఎస్. ఆ కంట్రీస్ ఇప్పుడు అటెండ్ అవ్వలేదు మనకి. దట్ ఈస్ ఆల్ ఆఫ్ దేబో. లైక్ ఫ్రాన్స్, జర్మనీ, ఈవెన్ ఇండియా ఒక నైబరింగ్ కంట్రీస్, శ్రీలంక, నేపాల్, సో ఇవి అటెండ్ అవ్వడం జరిగింది. బట్ చైనా, ఇండియా, యుఎస్ అయితే అటెండ్ అవ్వలేదు. రీసెంట్ గా జరిగిన క్లైమేట్ అంబిషన్ సమిట్ ఎప్పుడు జరిగింది ఇది మనకంటే సెప్టెంబర్ 21న ఈ సమిట్ అనేది ప్లేస్ చేసుకుందండి. Next, which of the following statement is true about Kisan Rin portal? It is a comprehensive hub that offers a comprehensive view of crucial farmer related information and designed to provide farmers with easy access to vital data, transparency to agriculture finance, all of the. Yes, so before going to discuss the answer, first చెప్తాను చూడండి. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ని ఫోకస్ చేస్తూ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసము ఒక 3 ఏరియాస్ని ఫోకస్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే ఫస్ట్ వన్ మీకు ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో ఉంది మనకి, కిసాన్ రిన్ పోర్టల్. అండ్ సెకండ్ వన్ చూసుకోండి, ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఘర్ ఘర్ కేసీసీ అండి, కిసాన్ క్రెడిట్ క్రాప్ క్యాంపెయిన్. దెన్ థర్డ్ వన్ ఏంటి అంటే మనకి దట్ ఈస్ ఆల్ అబౌట్ విన్స్ అండి, వెదర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డేటా సిస్టమ్. ఓకే, సో ఈ యొక్క విన్స్ అనే క్యాంపెయిన్ ని కూడా, ఓకేనా. సో ఈ ఆల్ దీస్ 3 ఏరియాస్ ని అగ్రికల్చరల్ డెవలప్మెంట్ పర్పస్ గా రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో కిసాన్ రిన్ పోర్టల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూసుకున్నట్లయితే దట్ మీన్స్ లైక్ మనకి ఎస్పెషల్ గా రెవల్యూషనైజింగ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా అనమాట. సో అగ్రికల్చర్ సెక్టర్ ని ఫోకస్ చేస్తూ ఇండియాలో ఇంకా రెవల్యూషనలైజ్ చేయాలి అన్న కాన్సెప్ట్ తోనే ఈ కిసాన్ రిన్ పోర్టల్ కానీ, లైక్ ఈవెన్ గర్గర్ కేసీసీ కిసాన్ క్రెడిట్ క్యాంపెయిన్ కానీ, విన్స్ కానీ, ఎందుకంటే ఇక్కడ వెదర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నెట్వర్క్ డేటా అనేది ఓకేనా రైతులకి అందించే విధంగా ఈ పర్టిక్యులర్ విన్స్ కాన్సెప్ట్ ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఆల్ దీస్ వర్ లాంచ్డ్. అండ్ ఇక్కడ మీకు ఆన్సర్ ఏంటి అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్ ఆఫ్ ద అబవ్ అండి. ఓకే, కిసాన్ రిన్ పోర్టల్ ఎస్పెషల్ గా ఫార్మర్ రిలేటెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి అండ్ ఈజీ యాక్సెస్ అనమాట, డేటాని ఎలా ఎలా వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలి అని. అండ్ ఆల్సో అగ్రికల్చర్ ఫైనాన్స్ కి కూడా ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా ఈ యొక్క పర్టికులర్ కిసాన్ రిన్ పోర్టల్ ని లాంచ్ చేశారు. ఓకేనా, అండ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ క్యాంపెయిన్ ని కూడా అండ్ ఆల్సో వెదర్ ఇన్ఫర్మేషన్ డేటా నెట్వర్క్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, సో అండ్ నవ్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద సెషన్లో నేను ఎవ్రీడే మీకు క్వశ్చన్స్ ఇస్తుంటాను. బట్ ఏంటంటే ఓన్లీ ఫ్యూ ఆస్పిరెంట్స్ మెన్షన్ చేస్తున్నారు. మరి వాట్ అబౌట్ రిమైనింగ్? బికాస్ మెనీ నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ వాచ్ చేస్తున్నారు వీడియోస్, బట్ ఏంటంటే కొందరు మాత్రమే మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేస్తున్నారు. నో ఇష్యూస్ అండి, ఒకవేళ మీకు తెలియకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ అట్లీస్ట్ ఒక ట్రై వేయండి, ఓకే, ఒక గెస్ అయినా అటెంప్ట్ చేయండి. ఆర్ ఎల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్ అని నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినా కూడా నేను నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ద సేమ్ క్వశ్చన్లు డిస్కస్ చేస్తాను. ఓకేనా, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఫీల్ ఫ్రీ టు మెన్షన్ యువర్ డౌట్స్ అండ్ ఇన్ కమెంట్ సెక్షన్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఒక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. మీ క్వశ్చన్స్ ఇవి, ఓకేనా, మీకు వర్క్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద టాప్ ఎక్స్పోర్ట్ ఐటమ్ ఫ్రమ్ ఇండియా? ఓకే, కింది వాటిలో భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి అయ్యే వస్తువు ఏది? పెట్రోలియం ప్రోడక్ట్స్, జ్యువెలరీ, ఆటోమొబైల్స్, మెషినరీ. ఓకే, ఆన్సర్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following country is not a member of SAARC country? And also mention SAARC full form and related information that is related to SAARC. Okay, Nepal, Maldives, China, Afghanistan. Question proper ga chudandi, which of the following country is not a member of SAARC annaru? Okay na, so read the question properly and then answer. Next, what was India's first national park? భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏది? కజిరంగా నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఆర్ బందీపూర్ నేషనల్ పార్క్? ఓకే, సో ఆన్సర్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. వాట్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్? అండ్ ఆల్సో ఈవెన్ ఫ్యూ అదర్ నేషనల్ పార్క్స్ కూడా ఈ విధంగా స్టాటిక్ క్వశ్చన్స్ అనేవి కూడా మీకు క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఐ హోప్ ఆల్ యు ఆర్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్ టుడే. ఇఫ్ నాట్, మీకు ఏ కాన్సెప్ట్ క్లియర్గా లేదు అనుకున్నా కమెంట్ సెక్షన్లో ఆ కాన్సెప్ట్ టైటిల్ని మెన్షన్ చేయండి, సరిపోతుంది. నేను నెక్స్ట్ డే ద సేమ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రిపరేషన్. Follow us on our YouTube channel Shiva Reddy Logics and don't forget to click the like button and don't forget to share our videos to other aspirants.